నమస్తేనా? నమస్తే. ఎట్లా ఉందన్నా మీరు రాజకీయ ప్రస్థానం టీఆర్ఎస్ పార్టీలోకి ఎట్లా వచ్చిర్రు? టీఆర్ఎస్ పార్టీకి ఎట్లా వచ్చినామంటే మాకు తెలంగాణ ఏర్పాటు కావాలని చెప్పి తెలంగాణలో 10 సంవత్సరాలు కొట్లాడినాము. కొట్లాడినాక తెలంగాణ వచ్చేసింది. అప్పుడు వేరే పార్టీ ఉన్నా కూడా మేము తెలంగాణ కూడా కొట్లాడినాము. తెలంగాణ తీసుకున్నాము. అప్పటి నుంచి తెలంగాణకి వెళ్ళి మా తెలంగాణ పార్టీ ఫామ్ అయ్యి తెలంగాణకి వెళ్ళి మాకు సీఎం కానీ ఏమని వాళ్ళు వచ్చేసారు. వాళ్ళ ఆధ్వర్యంలో మేము వ్యక్తిగతంగా పనిచేసినాము. అంతకుముందు ఏ పార్టీలో ఉన్నారు? అంతకుముందు బీజేపీలో ఉంటాము ఒక 15 సంవత్సరాల కింద. అంతకుముందు బీజేపీలో కూడా నేను డైరెక్టర్గా పనిచేసిన బ్యాంకు ఇది హన్వాడ సొసైటీ రైతు సహకార సంఘంలో 7 సంవత్సరాలు పనిచేసిన. అప్పటి నుంచే మేము టీఆర్ఎస్ తెలంగాణ కొరకు కొట్లాడినాము. బాగా ధర్నాలు చేసినాము, రాస్తారోకాలు చేసినాము, నిరాహార దీక్షలు చేసినాము. చేసి తెలంగాణ తెచ్చుకున్నాక మా తెలంగాణ నుంచి మేమంతా తెలంగాణ పార్టీలో కొనసాగి మంచి పనులు చేసుకున్నాము. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ మీ గవర్నమెంట్ పరిపాలన చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అవుతుంది. ఎట్లా ఉంది సంక్షేమ కార్యక్రమాలు? ఎట్లా ఉందంటే మాకు తెలంగాణ ఏర్పడినాక మాకు రైతు బంధు వేసిండు. అంటే 10 ఎకరాలు 12 ఎకరాలు ఎన్నో వేసిండు. రైతులకు మంచి సంతోషంగా వ్యవసాయాలు కానీ పనులు చేసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఒకసారి మన ఎలక్షన్ ముందర చూపించారు, కొన్ని డబ్బులు వేసారు, మళ్ళీ మాయమైపోయినాయి. ఇంతవరకు ఒక్క రూపాయి వేస్తలేరు. ఇంకో దళిత బంధు అయితే మాయమైపోయింది. ఇంకా బీసీ బంధాన్ని అది లేదు ఏది లేదు. వాళ్ళకు ముస్లిం బంధాన్ని ఓటు పెట్టింది మా వాళ్ళు, మా తెలంగాణకి వెళ్ళి అది బంద్ అయింది. ఇంకా ఏంటంటారు, మన రుణమాఫీ అని చెప్పిండు. రుణమాఫీ వాళ్ళు ఏం చేశారు, కట్టం అని పెట్టిండ్రు 2018 నుంచి 2023 అని. అయితే 2016 కింద 15 కింద తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం ఎట్లా వాళ్ళకి చేతగానే మొండి కింద పడ్డారు. వాళ్ళకు రూపాయి మాఫీ అవుతుంది వాళ్ళకు. అందులో 50,000, 1,00,000, 2 లక్షలు వాళ్ళకి ఉన్నాయి. అవి లేకుండా పాత బాకీ మొత్తం ఇప్పుడు ఇంతకుముందు చేసింది ఎట్లా పాత బాకీ మాఫీ చేసి కొత్త వాళ్ళకి ఏమంటే ఆపేసుకోవాలి. పాత బాకీనే మీరు అట్లే పెట్టేసి కొత్త బాకీలు మాఫీ చేస్తామంటే ఎట్లా? జనాలంతా నర్వస్లో ఉన్నారు ఇప్పుడు. బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా వేసింది కదా 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు వేసింది. వేసుకుంటూ వచ్చింది, వేసుకుంటా ఇంకా చేస్తుండే. అందులో ప్రభుత్వం పడిపోయింది కనుక వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు 2 లక్షలు కానీ మొత్తం ఎన్క్యూ కానీ 16 కానీ 15 కానీ వాళ్ళు కూడా మాఫీ చేస్తామని దాంట్లో వాళ్ళు ప్రభుత్వం పోయింది కనుక వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు మీరు సర్పంచ్గా ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు? మేము 5 సంవత్సరాలు చేసిన. ముందు ఇది మన లీడర్గానే ఉన్నాము. ఇంకోటి 7 సంవత్సరాలు శక్తి సొసైటీలో పనిచేసి డైరెక్టర్ పనిచేసిన తర్వాత దీంట్లోకి వచ్చేసినాము. సర్పంచ్ పోటీ చేసి ఓడిపోయాను నేను. ఓడిపోయి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఇక్కడ అంటే మా వ్యక్తులకు గెలిపించుకున్నాం కనుక నాకు సెకండ్ టైం పని రాలేదు. ఫస్ట్ టైం మా వ్యక్తి గెలుచుకున్నాము ఊర్లో. సెకండ్ టైం నాకు ఛాన్స్ ఇవ్వలేదు. మళ్ళీ ఊరు మళ్ళీ థర్డ్ టైం నాకు ఛాన్స్ ఇచ్చారు. అట్లా మీరు మాజీ సర్పంచ్గా ఈ నాయనపల్లి గ్రామానికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? నాయనపల్లి గ్రామానికంటే మేము ఎలక్షన్ల వాళ్ళే మాకు యునానిమస్గా పోటీ చేసి యునానిమస్గా అయిపోయినాం సర్పంచ్గా. ఎందుకొరకైనామంటే మేము ఎలక్షన్లో పోటీ చేయడానికి తిరిగాము. మన జనాలతో కలిసిపోవాలని వెళ్ళినాం. బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాం కానీ ఊరు పెద్దమంతా జమ అయ్యి అందరు జమ చేశారు. గుడి కాడ జమ చేసి, మన గుడి లేదు ఊర్లో, మాకు చెట్టు కిందనే ఉన్నాం మన దేవుడు, మాకు పిచ్చి వల్ల గుడి కట్టుకోవాలని చెప్పి వచ్చేసారు. వచ్చి అందరు జత అయి కూకొని నీవే పెద్ద మనిషి లేకుండా నీవే సర్పంచ్ అయితే మనం గుడి కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పి చేసి అందరూ ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నాక గుడిని కూడా కట్టేసుకున్నాము. గుడి కూడా దాదాపు ఒక 1 కోటి రూపాయల వరకు మాకు ఇన్వెస్ట్మెంట్ అయింది. కొన్ని మా గ్రామంలో ఊరు మొత్తం అందరూ చందాలు ఇచ్చారు. నా సాయం నేను చేసిన, నేను తిప్పలవాడ అందరం కలిసి పెద్ద గుడి కట్టుకున్నాము. 1 కోటి రూపాయల దగ్గర అయింది. ఇంకోటి మా ఊరిలో ఒక అమ్మ ఉండే, మా ఊరు ఆమెనే, ఆమె అమెరికాలో ఉంటుంది. ఆమె కూడా మాకు సాయం చేసింది. ఆమె దగ్గర కొంత ఇన్వెస్ట్మెంట్ బాగానే వచ్చింది మాకు. ఆ డబ్బులు ఊరు గ్రామ ప్రజలవి నావి అంతా కలిసి అందరూ సహకారంతో ఒక గుడి కట్టేసుకున్నాము. అది ఇక్కడ మొత్తం మీద తీసుకుంటే ఇంకా ఈ గుడికి సంబంధించిన కార్యక్రమాలు చేసి ఇంకా ఏం చేసినట్టే దాదాపు 56 లక్షలు పెట్టి మాకు మా శ్రీనివాస్ గౌడ్ గారు ఇచ్చారు. మాకు ఫండ్ ఇచ్చిండు. శిశువుడు వేసుకున్నాం. ఒకటి పెద్దది 50 లక్షలు బ్రిడ్జి కట్టించండి మాకు. ఈ నాయనపల్లి టు బుద్ధారం అనే ఒక రింక్ రోడ్ ఉంది. ఆ రోడ్కు వాగుండే దాదాపు 60-70 సంవత్సరాల 100 ఏళ్ళ నుంచి అది వాగట్లే పోతుండే. మా జనాలు, మా ఆడబిడ్డలు కానీ, అక్కల చెల్లెళ్ళు కానీ, మేము కానీ పోతుంటే మొత్తం బైక్ పోయే పరిస్థితి లేకుంటే, పొలాల కాడికి వెళ్తున్నా లేకపోతే పరిస్థితి లేకుంటే, ఆయన మాకు ఒక పెద్ద వర్క్ అది. మాకు 50 లక్షలు అంటే 1 కోటి రూపాయల వర్క్ అది. అనుకోకుండా మా ఏ గారు చేసే తప్పిదానికి 50 లక్షలు మంజూరైంది. బ్రిడ్జ్ మాత్రం అయిపోయింది. అది 1 కోటి రూపాయల చుట్టూ మాకు రోడ్ కూడా అయిపోతున్నాడు వరకు. అది ఒక్కటి మిగిలిపోయింది. బ్రిడ్జ్ అయితే తెప్పించింది మాకు ఆయన ఒక దేవుళ్ళతో సమానం. మాకు ఏ ఇట్లా విషయం చెప్పినా కూడా మాకు చేసేది. ఏ విషయం అంటే ఇప్పుడు జ్వరం వచ్చింది, హాస్పిటల్కి పోయినాం. హాస్పిటల్కి పోతే కూడా దానికి ఫోన్ చేస్తే మన ఏంటంటే మన ఏమంటారు 108 లాగానే, దానికంటే ఎక్కువ అనుకోండి.
108 ఒక గంట లేట్ అవుతుంది. ఇట్లా ఫోన్ చేస్తే అది అప్పుడే ఆయన ఫోన్ పోలేదు. అది ఫోన్ పోయి పలానా వ్యక్తి నాగనపల్లి గ్రామంలో ఇట్లా పలానా వ్యక్తి అయినంట ఫోన్ వచ్చిందని చెప్పాడికి వాళ్ళకి ఫోన్ చేసి వెనకనే మళ్ళీ ఆయన పోవాలి. అట్లా చేసిండు. కొన్ని ఇప్పుడు దళిత బంధు ఉన్నాయి, అవి ఇచ్చేసిండు. కొన్ని మా ఊర్లో 1 2 ఎన్నో వాళ్ళకి తోచిచ్చిండు. ప్రభుత్వం వచ్చినా మన అందరికి సహకారం చేస్తుండ్రి. దాని ప్రభుత్వం పడిపోయింది కనుక అట్లా అయిపోయింది. ఇంకోటి ఆయన ఏంటంటే ఇప్పుడు ఏది ముఖ్యమైన ఉద్దేశం అది చాలా మంచి పనులు చేసిండు. చాలా పెద్ద వర్కులు చేసిండు. మాకు అడిగిన మాత్రం కాల్ చేయలేదు. ఏ విషయాలు కానీ కళ్యాణలక్ష్మి కానీ షాది ముబారా కానీ ఏది కానీ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇల్లు కూడా ఇస్తామన్నారు. అవి కూడా మొత్తం కొట్టించడమే. సర్పంచ్గా భయపడిండే మీరు మీ ఊళ్ళో ఎవరైనా పేదలు చేయండి అని చెప్తే మొత్తం అన్ని దాదాపు ఊరికి 60 బండ్లు కానీ ఇస్తాము మీరు తీసుకురండి అన్నట్టు తీసుకొచ్చి పెట్టినాము. అంత లోపలనే మాకు అనుకోకుండా ప్రభుత్వం పడిపోయింది. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రిగా పనిచేసిండు, ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పనిచేసిండు. మన మహబూబ్నగర్కి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు బీఆర్ఎస్ గవర్నమెంట్? అభివృద్ధి కార్యక్రమం అంటే మనిషి అడిగిన వెంబడే ఎప్పటికైనా సుస్థ అయినా చూసుకోండి. మహబూబ్నగర్కి సిటీలో కూడా మొత్తం రోడ్లు వెడల్పు చేసిండు. చాలా కార్యక్రమాలు చేసిండు. సిటీ అంటే ఇప్పుడు అంతకుముందు సిటీ కాదు అది. ఇప్పుడు కొత్తగా మన ఏదంటే మన పెద్ద అమెరికన్ హైదరాబాద్ పోసుకునే స్తోమతలా కలిగినట్టు చేసిండు. బ్రిడ్జిలు కానీ, రోడ్లు కానీ, చెట్లు కానీ, పార్కులు కానీ ఆయన చేసిన వరకు మాత్రం ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేయలేదు, ఏ పార్టీ చేయలేదు. దాదాపు మేము నాకు ఇప్పుడు 65 సంవత్సరాల లోపల ఏ ఒక్క చిన్న పని కూడా చేసిన ఎవరు లేడు. ఏ ఎమ్మెల్యే కానీ మా శివాజీ గౌడ్ చేసిన పనులు మాత్రం ఎవరు చేయలేదు. అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేయలేదు. మీరే చెప్తారు అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసినని. ఎందుకు ఓడిపోవడానికి కారణం ఒకటి ఉంది. అది ఏముందంటే ఓడిపోవడానికి కారణము ఆయన పైన ఒక రూమర్ సృష్టించారు. ఏంటంటే భూములు అమ్ముకునే, ఇండ్లు అమ్ముకునే, అవి అమ్ముకునేది. ఎవడు మేము మీటింగ్లో కూడా చెప్పాము. ఆయన ముందరెట్టుకుని మాట్లాడాడు. ఎవరో స్పీచ్లో చెప్పిండు ఏ భూమిని ఆక్రమించుకున్నా, ఏ ప్లాట్ని తీసుకున్నా ₹1 అండి, దానికి 10 అంతలు ఇస్తా, మీకు రూపాయలు ఉంటా, లొంగిపోతా అని మస్తు చెప్పాడు. కానీ ఈ జనాలన్నీ ఒకటి ఏదో మార్పు అని చెప్పి ఆయన మీద రూమర్ పుట్టించి లేనిపోయిన మా కథలు చేసి ఆయనని ఒకటి పుట్టించారు తప్ప ఆయనంత మంచి మనిషి మనకు దొరకడు. మా పార్టీకే కాదు, మన కాన్స్టిట్యూన్సీకే దొరకడు. అటువంటి మంచి వ్యక్తి ఆయన. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ నుంచి జనాల్లోకి వెళ్తుంటారు, మీకు ఆల్రెడీ ఎవరైనా ప్రజలు మిమ్మల్ని కలుస్తుంటారు. ఎట్లుంది శ్రీనివాస్ గౌడ్ నుంచి? శ్రీనివాస్ గౌడ్ ఎట్లుందంటే పోయినసారి ఆయనే బాగుండే, మనకు దేవుడు లేకుండే ఆయన ఓడుకున్నాము. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా కళ్యాణం అయితే లేదు, వస్తారు. మాకు ఏం చేస్తాం మేము? మంది చచ్చిపోయినా మాకు 5 లక్షలు వస్తలేవు. రైతు దళిత ఏమంటావు అని ఏమంటారు కదా, రైతు బీమా అని అప్పుడు ఏం చేస్తాము? హాస్పిటల్ ఒకటి ఆయన ఏమంటాడు, ఎట్లా చేద్దామన్నా మన తోటి పరిస్థితి. ఇప్పుడు మనం ఒక ఎమ్మెల్యే ఉన్నా మనం ఏమన్నా చేయగలుగుతుంటే, మినిస్టర్ ఉంటే మేము ఏమైనా చేసినాం. ఇప్పుడు ఎమ్మెల్యే ఉంటే ఏమైనా చేస్తాం, ఏం చేద్దామని ఆడు కూడా ఆయన స్తోమత ప్రకారంగా ఆయన ఉన్న ఎమ్మెల్యేతో పని చేసుకుంటూ ఆయన తోటి తీసుకొని ఎవరికి అవుతుందో ఇప్పటికీ సాగులకు, బ్రతుకులకు అన్నిటికీ వచ్చి ఆయన సహకరిస్తున్నాడు. అదే ఎట్లా ఉందండి ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది. ఇప్పుడు ఇల్లు కూడా 9 నెలలు 6 గ్యారెంటీలు అన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. దీనికి ఏమన్నా దానికి తేడా చెప్తే కదా. ఇప్పుడు రైతు దళిత మన రుణమాఫీ అని పెట్టాడు, ఒక కటాబ్లెట్ పెట్టిండు. వాళ్ళు పెట్టి ఏం చేసిండ్రు, తొలుత ₹1,00,000 అన్నాడు. 50 మందికి వేసిండు. మిగిలినంతా నాకు రకపా అని అంటున్నారు. దానికి మళ్ళీ టీం పెట్టిండట. ఓ టీం పెట్టి అగ్రికల్చర్లో పెట్టి వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చి మాట్లాడి ఎందుకు రాలేదు తెలుసుకుంటారు. మరి ఏం తెలుసుకుంటారో, మరి ఏం చేస్తారో వారికి వచ్చిన కాడికి. మరి అది ఒకటి. ఇది ఏంటంటే కళ్యాణలక్ష్మి కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన పైసలే వస్తున్నాయి. అని తులం బంగారం ఎక్కువ ఇస్తాము, ఇంకో 1,16,000 మేము ఎక్కువ ఇస్తాము అని అవి లేవు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైతే ఉందో, ఏమైతే ఇచ్చిందో అదే కొనసాగుతుంది. అవి కూడా సక్రమంగా సరిగా వస్తలేవు. దాన్ని కూడా అందరు జనాలు కూడా బాగా ఇది ఉన్నారు, డిస్టర్బెన్స్ ఉన్నారు. ఓకే అండి. ఇప్పుడు మొత్తం మీద చూసుకుంటే మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమన్నా మీరు మా పార్టీలోకి రండి అని ఏమన్నా కాంగ్రెస్ పార్టీలకు చెప్పిండ్రు. స్టార్టింగ్లో వాళ్ళు మన ఎంపీ ఎలక్షన్లో కూడా అడిగినారు రాండి అని చెప్పారు. కానీ మేము వెళ్ళగా మా పార్టీ మాకు ఉంది కనుక మేము ఓడినా గెలిచినా అదే పార్టీలో ఉంటాం. మలుసుతాం, మాకు మళ్ళీ టైం తర్వాత మా టైం వచ్చినప్పుడు మేము కూడా మాట్లాడుకుంటాం అని చెప్పి అనుకొని మేము పార్టీలకి వెళ్ళిపోలేదు. మంచిగా చేసారు 5 సంవత్సరాలు. ఇప్పుడు కూడా మీకు ప్రజల ఆశీర్వాదం ఉండి ప్రజలు దీవిస్తే మళ్ళీ సర్పంచ్గా ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు మళ్ళీ సర్పంచ్గా పోటీ చేసి అంటే ఇప్పుడు ప్రజలు ఆశీర్వదించి మీరు ఉండాలని ఒకవేళ ఉద్దేశంతో ఉండి పోటీ చేయండి చూద్దామని అన్నారు అనుకోండి. పోటీ చేస్తే కూడా కొన్ని వర్కులు చేసి ఉన్నాయి, కొన్ని సిసి రోడ్లు ఉన్నాయి చేసేటివి. ఆ గుడికాడ కొద్దిగా వర్క్ ఉంది, అది చేస్తాము. ఇంకో రోడ్లు ఉన్నాయి. ఒకటి ఈ ఊరి సైడ్ ఒక రోడ్ ఉంది, పెద్ద రోడ్. దాన్ని కూడా రోడ్ కంప్లీట్ చేయాలి. అటు చెరుకట్ట ఉంది, ఒకటి చెరుకట్ట పోటీ కిందికి బ్రిడ్జ్ లాకేసి ఆ సైడ్ బ్రిడ్జ్ చేసి అది రోడ్ చేయాలి. ఇంకో రోడ్ ఉంది. ఇట్లా 3 రోడ్లు ఉన్నాయి.
ఆ రోడ్లు కానీ బిడ్డలు కానీ చేసుకునే ఉద్దేశం ఉంది. మేము ఇంత లోపల ఇంతకుముందు కూడా క్రిమిటోరియం కట్టినాం, గవర్నమెంట్ ట్రాక్టర్ తెచ్చినాం. మాకంటే ముందు ఏం లేదు. మా శివాజ్ గౌడ్ గారు వచ్చినాకనే క్రిమిటోరియాలు కానీ, పల్లె ప్రభుత్వాలు కానీ, క్రీడా ప్రాంగణాలు కానీ, ట్రాక్టర్ కానీ, ట్యాంకర్ కానీ, చెట్లు పెట్టుకోం కానీ, అవన్నీ చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినాం మేము. ఇప్పుడు మళ్ళీ మాకు ఛాన్స్ వస్తే అంతకంటే ఎక్కువ చేస్తామనే ఉద్దేశం అయితే ఉంది. ఇంతవరకు చేసినాం కదా, మాకు అనుభవం ఉంది కనుక మళ్ళీ చేస్తామనే ఉద్దేశం ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మీ గ్రామ ప్రజలకు మీరు ఏ సూచన ఇవ్వగలుగుతారు? గ్రామ ప్రజలకు సూచన అంటే నేను చెప్తున్నా కదా, ఇది ఒకటే సూచన. నేను నన్ను వాళ్ళు ఇంతకు చేసిన ఉద్దేశం వర్కులు ఏమన్నా వాళ్ళకి మంచిగా నచ్చితే నన్ను ఎన్నుకుంటే నేను వాళ్ళకి ఏం కావాలో సహకారం చేయగలుగుతాను వాళ్ళు. నేను అదే నువ్వు వచ్చే సూచన వాళ్ళకు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.